అమర్తో నాకు ఒక మంచి అమర్ని నేను మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేని మెమరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? వాడే చెప్తాడు, అడుగుదాం. ఏంటి చెప్పు. దెబ్బతిన్న వ్యక్తే చెప్పాలి. ఒక షార్ట్ ఫిలిం లో ఇండిపెండెంట్ ఫిలిం రా, 1 hour 1.5 షార్ట్ ఫిలిం లేదు, అయిపోయింది కాబట్టి. సో రవి హీరో, దాంట్లో రవి గారి హీరో, నేను ఫ్రెండ్ గా ఇది ఇది నందు నాకు హీరో. వీడు సెకండ్ హీరో, నేను సెకండ్ హీరోయిన్. మేము అప్పట్లో మా బావగాడు ఫస్ట్ హీరో వాడు. లిఫ్ట్ చేసి పరిగెత్తాలన్నమాట. బాగా ఎర్రటి ఎండ, సమ్మర్, 42 డిగ్రీల ఎండ, బాగా తార్ రోడ్డు, పరిగెడుతూ అలాగ కాలు స్లిప్ అయ్యి ఇది గాల్లో అలా ఎగిరి పడిపోయింది. దానికి తల ముఖం 2 పగిలే, నాకు కాలు చెయ్యి పగిలింది. ఆ పడేయడం కూడా ఎలా పడేదాడంటే ఇలా వెళ్ళిపోయింది అంతే. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర రోడ్డు, అవును, పక్కనే శ్మశాన వాటిగా గుట్టలు. అప్పుడే రోడ్డు వేస్తున్నారు, అంత డెవలప్ కూడా. రోడ్డు మొత్తం బ్లడ్ మయం అనమాట. 2014లో అనుకుంటా యాక్చువల్గా, అంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో హీరో గారు నన్ను రియలైజ్ అయ్యే సీన్, జస్ట్ నాకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు ఎత్తుకుని పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ సీన్లో మనోడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను. అంబులెన్స్ వచ్చిందా? రాలేదు కదా, కార్లో తీసుకెళ్ళాడు. కార్లో అనుకుంటా, నువ్వే ఎత్తుకుని తీసుకెళ్ళు. అవును అవును. రవికి అంత సీన్ లేదురా. కారు రవికి కారు ఉంది, వాడి కారులోనే తిరిగాడు. సో బాబు ఏంటంటే ఎత్తుకుని పరిగెట్టకుండా నార్మల్గా పడేస్తే ఇలా పడేయాలి కదా, ఇలా లేపి ఇలా ఇసిరాడు. మొత్తం ఈ సైడ్ కొంచెం జూమ్ లో తర్వాత చూసుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ నార్మల్ గా ఉంటుంది. ముడతలు ఏజ్ బారే, ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పటికి ఒక సైడ్ నార్మల్ ఉంటది, ఒక సైడ్ హోల్స్ ఉంటాయి. దాన్ని బాలముడతలు అంటారు. కవర్ చేయకురా, నేను అట్లా కవర్ చేస్తాడు అంతే. మొత్తం రాళ్ళు, మొత్తం ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా గుచ్చిపోయినాయి. రోడ్డుకు రాకపోయిందని చెప్పాలి. రోడ్డుకి రాకపోయింది. తర్వాత పడిన తర్వాత నాకేం అర్థం కాలేదు, మనోడికి చెయ్యి ఇరిగింది. నన్ను పడేసుకుని వాడన్నా సేఫ్గా ఉన్నాడు అంటే కాలు ఇరగొట్టుకున్నాడు, చెయ్యి ఇరగొట్టుకున్నాడు డీప్గా. తర్వాత కట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ అయ్యా. మనోడు పాపం పెద్ద కట్టుకొని మెల్లగా కుంటుకుంటూ, వీల్ చైర్లో కుంటుకుంటూ కూడా కాదు, ఇట్లుంది ఫస్ట్ వీల్ చైర్ కాలికి పడింది దెబ్బ, మోకాలి గట్టి పడింది. ఎందుకంటే వేడి తార్ రోడ్ కదా, నీకు పడింది, నాకు పడేసరికి దాదాపు నేను 15 days బెడ్ రెస్ట్. అవును. సో అలా అంత జరిగిన తర్వాత కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా నా వల్ల ఇదంతా అయిపోయింది, పాపం ఏమైపోయిందో అనే టెన్షన్తో వీల్ చైర్లో సుధీర్ ఎవరో తోసుకుంటూ వచ్చారు. అరే నేను కావాలని పడేయలేదురా, అదిరా, సారీ రా అంటే, ఓకేరా నీకు కూడా దిగలి కదరా, వదిలేరా అంటే, నేను నిజంగా కావాలని పడేయలేదు అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు అమర్, కళ్ళల్లో వాటర్ పెట్టుకొని. స్టిల్ నాకు గుర్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫ్లాట్కి వచ్చి, లిఫ్ట్ లేదు, 3 floors ఆ కాలుతో కుంటుకుంటూ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అదే డైలాగ్ చెప్పావు, నిజంగా కావాలని పడేయలేదే నేను. అరే వదిలేరా, నీకు కూడా తగిలింది కదా, వదిలేయని. అది మెమరబుల్ అనమాట. అమర్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఏమంటావు? కొన్ని మధుర జ్ఞాపకాలు, హారబుల్ జ్ఞాపకాలు అంతే. సో తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మొన్న ఐ డ్రీమ్ యానివర్సరీ పార్టీలో కలిసావు. అది అంటే గ్యాదర్ చేశారు మరి మమ్మల్ని, గ్యాదర్ ఐ డ్రీమ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గ్యాదర్ చేశారు. ఇక్కడే వర్క్ చేసి అమర్ ఇక్కడికే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే కూడా తమరు ఒప్పుకుందా ఐ డ్రీమ్ అనే కదా? ఆబ్వియస్లీ మాతృ సంస్థ కదా. అంటే ఐ డ్రీమ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆడిషన్ అప్పుడు ఫేస్బుక్లో చూసాను చిన్న. ఓకే. ఫేస్బుక్లో ఆడిషన్ ఉంటే చూసి వచ్చి, సో జగదీష్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఏదో చేశాను. చేస్తే ఓకే డన్ అన్నారు. అంతే. ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ రౌండ్ అని మాది ఫస్ట్ది. ఆ తర్వాత ఇంక తిరిగి చూసుకోలేదు. ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, మేము ఎన్ని పాత్రలు వేసామో తెలియదు, ఎన్ని క్యారెక్టర్స్ చేసామో, ఎన్ని డైలాగులు చెప్పామో, ఎన్ని పేజీలు చెప్పామో కూడా మాకు గుర్తులేదు. దాదాపు చేసాం, 200+ చేసాం. కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు. అన్ని కొన్ని రిలీజ్ అవ్వడమే నా రిలీజ్ దాదాపు 70-80 ఉంటాయేమో. అవును, చాలా ఉన్నాయి. అంటే స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ని తినడం ఎలా నన్ను నేర్చుకున్నది ఇక్కడే. మేము స్క్రీన్ తినడమా? నేను రవి గారు మేమిద్దరం ఉన్నాము అంటే, ఆపోజిట్ వాళ్ళు మాట్లాడాలంటే
త్వరగా మాట్లాడాలి డైలాగ్, లేట్ చేసి మేము ఇద్దరు తినేస్తాం, మీరు అసలే ఫాస్ట్, ఎక్కడ బ్రేక్. ఇద్దరం ఎక్కేస్తాం. సో అలాగా మాకు ఆ వర్షన్ బాగా అలవాటి మా ఇద్దరికి. ఆడికి ఫస్ట్ నుంచి వాడికి కామెడీ గ్రిప్, వాడు. అవును, నాకు కామెడీ రాదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో నేను కామెడీలో పర్ఫెక్ట్ అయిపోయాను. అంటే కామెడీ ఇస్ ద నాకు బేస్. కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు. నాకు మంచి గ్రిప్ వచ్చింది. ఎన్ని మేము చేసింది ఓ అమ్మ. ఈ పాత్ర ముష్టోడి పాత్ర దగ్గర నుంచి చేసాం. ముష్టోడి పాత్ర, అమ్మాయి గేటప్, వెయిటరు, అసలు పెయింటరు, అవును, ఎన్నో అన్నీ చేసాం. మాకు వాసు సార్ ఇచ్చిన సపోర్ట్ మాకు ఎవ్రీ వీక్ మేము ఏం చేసాం, మాకు రిజల్ట్ ఈ కంటెంట్స్ ఓకే బాగున్నాయి. దాన్ని కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ కొత్తవి చేసాము. రోజుకి మినిమం 4 ఎపిసోడ్ 5 ఎపిసోడ్లు చేసేవాళ్ళం ఒక రోజులో. ఏముండే మాకు పాడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి, ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు మంచి చిల్ అయ్యే వాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మామూలు హడావిడి కాదు అనేది. 8-9:30 పని అయిపోయేది హ్యాపీగా. నాకని రవిగాన్ రూమ్ ఇక్కడే ఉండే పక్కనే. ఓకే, ఆ రూమ్కి వెళ్ళి కూర్చొని సరదాగా, ఏసీ ఉంటుంది ఆ రూమ్లో, అందుకని పోతాం. కూర్చొని చల్లగా ఆ రూమ్లో మాట్లాడుకుంటాం, తినేసి వెళ్ళి పడుకోవడం. అప్పట్లో మనందరికంటే రిచ్ వాడే. అవును, కారు ఉండేది వాడి దగ్గర. వాటి రూమ్ భలే ఉంటుంది. అది చిన్న అగ్గిపెట్టి రూమ్, దాంట్లో మళ్ళీ ఏసీ కూడా ఉంటుంది. అది ఆ కారు ఏసీ చిన్న రూమ్ అనమాట. ఏదన్నా వాడికి అడుగుతా అండి, నాకు పాపం వాడే నాకు 100-200 కాలు తీసుకోపోవాలి, ఇస్తా ఉన్నా 100-200. అంతే అంతే బాండింగ్ అలా అయిపోయింది ఇద్దరిది. ఒక షార్ట్ ఫిలిం నుంచి పరిచయం అయింది. అనుప్రసాద్ గారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇంకా అక్కడ నుంచి. అసలు 3 కోతులు. అప్పట్లో మా బాబు భలే ఉండే అసలు. వాడి బిల్డప్, వాడి రేంజ్. ఏంటి ఎక్కడ దింపాలి మిమ్మల్ని, త్వరగా ఎక్కండి, టైం అయిపోతుంది. చేతి కానీ ఉంగరాలు ఉంటాయి, గోల్డ్ ఉంగరాలు, నెలలో దారాలు ఉండే. అవునవును, సో అన్ని తీసాడు. అన్ని ఇప్పుడు అప్డేట్ అయిపోయాం నేను వాడు. ఇప్పుడు రాను ఏమైపోయినామంటే అప్డేట్ అవుతూ వచ్చాం. మా డ్రెస్సింగ్లో కానీ మేము ఒకప్పుడు పందుల్లా ఉంటుంది. లేదురా, లేదు ఐ డ్రీమ్. మేము మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా ఇద్దరం లాగిపోయాం. కూర్చుంటే ఇద్దరం ఇలా వచ్చేవి పొట్టలు. ఓకే, మళ్ళీ ఇద్దరం కావాలని కష్టపడి తగ్గాం మళ్ళీ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను 10 years బిఫోర్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, అంటే ఫేస్ కానివ్వు, ఆ గ్లో కానివ్వు, ఏజ్ పెరిగిపోయింది అనేది ఏం తెలియట్లేదు. అంటే ఆ వాడు కానీ నువ్వు కానీ అలా, నేను కూడా అలానే ఉన్నాను అనుకో. గాడ్ గిఫ్ట్ అది, అందరికీ రాదు మనకి. ఏజ్ కనపడుకోకుండా ఉండడం అనేది అదృష్టం మనకి.